Hello viewers, this is Vidya. Welcome to my channel Straight Tutors. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. బై దట్ మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. నా థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ x ప్లస్ y డివైడెడ్ విత్ x minus y if వాల్యూస్ ఇచ్చారు x ఈక్వల్ టు 5/2 అండ్ y ఈక్వల్ టు -3/4. సో ఫస్ట్ మనం ఈ వాల్యూస్ని ఇక్కడ పుట్ చేసి చూడాలి. సో ఫస్ట్ x ప్లస్ y చేయాలి, నెక్స్ట్ x మైనస్ y చేయాలి. సో అది ఏవైతే 2 ఆన్సర్స్ వస్తాయో వాటిని మనం డివైడ్ చేసి చూడాలి. నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. ఫస్ట్ x ప్లస్ y డివైడెడ్ విత్ x మైనస్ y. సో x ప్లస్లో ఏం పెడతాం, 5/2 ప్లస్ మైనస్ 3/4 డివైడెడ్ విత్ x అగైన్ 5/2 మైనస్ ఇంటూ మైనస్ 3/4. ఫస్ట్ we will solve this one. సో 5/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో ఏమవుతుందండి, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3/4. సో 2 and 4 LCM of 2 and 4 is 1 times 2 times 2 ones are 1s are. LCM of 2 and 4 is 2 into 2 that equal to 4. సో ఇక్కడ ఏమొస్తుంది, LCM 4. నా 2 టేబుల్ 2 ఎన్ని టైమ్స్ ఉంటుంది, 2 టైమ్స్, అండ్ మల్టిప్లై విత్ ఫస్ట్ న్యూమరేటర్ మైనస్ అగైన్ 4 టేబుల్ 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైమ్, మల్టిప్లై విత్ సెకండ్ న్యూమరేటర్. So 2 5 is 10 minus 3/4 that equal to 7/4. Now let's take this one, that is right hand side one. 5/2 minus into minus plus 3/4. Take this as first equation otherwise. సో ఇక్కడ ఏమవుతుంది, 2 and 4 LCM ఏమైంది మనకి 4. సో 2 టేబుల్ 4 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్, మల్టిప్లై విత్ ఫస్ట్ న్యూమరేటర్ ప్లస్ 4 టేబుల్ 4 ఎనీ టైమ్స్, 1 టైమ్, మల్టిప్లై విత్ సెకండ్ న్యూమరేటర్. సో ఏమవుతుంది, 10 ప్లస్ 3/4 దట్ ఈస్ 13/4. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్, x ప్లస్ y డివైడెడ్ విత్ x మైనస్ y. x ప్లస్ y ఆన్సర్ ఏమొచ్చింది, దట్ ఈస్ 7/4 డివైడెడ్ విత్ 13/4, 7/4. సో డివైడ్ మీన్స్ మనం ఆల్రెడీ రేషనల్ నెంబర్స్లో నేర్చుకున్నాం. డివైడ్ ఏమవుతుంది, ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది, అండ్ దిస్ నెంబర్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్ డినామినేటర్లోకి వస్తుంది. సో క్యాన్సిల్ ఇట్, 4 and 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 7/13. సో ఏం చేసామండి మనం, ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది, x ప్లస్ వై డివైడెడ్ విత్ x మైనస్ వై ఉంది. సో x వాల్యూస్ ఇచ్చారు, దాన్ని పుట్ చేసి ఫస్ట్ ఇట్ సైడ్ సాల్వ్ చేసాం, నెక్స్ట్ ఇట్ సైడ్ సాల్వ్ చేసాం, నెక్స్ట్ 2 ఆన్సర్స్ని డివైడ్ చేసాం. సో డివైడ్లో ఏమవుతుంది, రేషనల్ ఫామ్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అయ్యి రెసిప్రోకల్ అవుతుంది. సో క్యాన్సిలేషన్ చేయగా 7/13 ఆన్సర్ వచ్చింది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం బట్ ఈక్వేషన్స్ చేంజ్ చేశారు. x వాల్యూస్ అండ్ y వాల్యూస్ చేంజ్ చేసి ఇచ్చారు, బట్ ఈక్వేషన్ ఇస్ సేమ్. సో x ప్లస్లో 1/4 ప్లస్ 3/2 డివైడెడ్ విత్ అగైన్ 1/4 మైనస్ 3/2. సో 2 and 4 LCM will be 4. 4 టేబుల్ 4 ఎనీ టైమ్స్, 1 టైమ్, మల్టిప్లై 1 విత్ ఫస్ట్ న్యూమరేటర్ ప్లస్ 2 టేబుల్ 4 ఎనీ టైమ్స్, 2 టైమ్స్, మల్టిప్లై విత్ సెకండ్ న్యూమరేటర్ డివైడెడ్ విత్ again 4 table of 4 any times, 1 time, multiply with first numerator minus 2 table of 4 any times, 2 times, multiply with second numerator. సో 1 ప్లస్ 6. కావాలంటే మీరు ఇండివిజువల్గా ఇదొకసారి కూడా సాల్వ్ చేసుకోవచ్చు, నేను డైరెక్ట్ చేస్తున్నాను. సో 1 1 1 ప్లస్ 6/4 డివైడెడ్ విత్
దట్ ఈక్వల్ టు 7/4 డివైడెడ్ విత్ -5/4. సో డివైడెడ్ ఏమవుతుందండి, రేషనల్ నెంబర్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ 4/-5. 4 and 4 will be cancelled. సో ఆన్సర్ ఈజ్ 7/-5. సో రెండిట్లో దేనికి మైనస్ ఉన్నా కూడా మైనస్ వస్తుంది కదండి. సో -7/5. సో ఇది ఇంకా షార్ట్ కట్ మెథడ్ ఉందండి. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఇండివిజువల్గా ఇదొక్కసారి సాల్వ్ చేసుకోండి. అర్థమవుతుందంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం చేసాం ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో వాల్యూస్ పుట్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై అండ్ దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ వై. సో సాల్వ్ చేస్తే మనకు 7/4 డివైడెడ్ విత్ -5/4 వచ్చింది. సో డివైడెడ్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అండ్ రెసిప్రోకల్ ఆఫ్ దిస్. సో క్యాన్సిలేషన్ చేస్తే 7/-5 ఆన్సర్ వచ్చింది. సో లాస్ట్ ఆన్సర్ ఏంటి, -7/5. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫోర్త్ ప్రాబ్లం, డివైడ్ ద సమ్ ఆఫ్ -13/5 and 12/7 by the product of -13/7 and -1/2. సో ఇందులో ఏం చెప్తున్నారండి, సమ్ నెంబర్ని డివైడ్ చేయాలి. ఏ నెంబర్స్ని డివైడ్ చేయాలి, సమ్ ఆఫ్ దిస్ టూ అంటే ఈ రెండింటిని సమ్ చేయమంటున్నారు, ప్లస్ చేయమంటున్నారు. సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2. ఈ రెండింటిని ఏం చేయాలి, దీన్ని సమ్ చేయాలి అండ్ ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఇంటూ చేసి ఈ రెండు ఆన్సర్స్ని డివైడ్ చేయమని చెప్తున్నారు. సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లం. ఫస్ట్ సమ్ ఆఫ్ -13/5 and 12/7. Next product of -13/7 and -1/2. First we'll solve this one. Sum of -13/5 and 12/7 ఏమవుతుంది, సో -13/5 సమ్ అంటే ఏంటి, ప్లస్ 12/7. సో ఇవి రెండు ఒకటే టేబుల్లో పోవు కాబట్టి వీటి రెండింటిని మల్టిప్లై చేసేయండి. 5 7 35. నా క్రాస్ మల్టిప్లై దిస్. సో ఈ రెండు ఒకటే టేబుల్లో పోవు కదండి. సో మల్టిప్లై దిస్ టు 5 7 35. నా క్రాస్ మల్టిప్లై దిస్. -13 × 7 + 12 × 5 ఏమవుతుంది, -13 × 7 దట్ ఈజ్ -91. 12 × 5 60. 35 రైట్ యాజ్ ఇట్ ఈస్. సో -91 + 60 ఏమవుతుంది, మైనస్ చేయాలి. 91లో నుంచి 60ని మైనస్ చేస్తే ఏమవుతుంది, 31 ఆన్సర్ వస్తుంది. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ రాయండి. -31/35. నౌ లెట్స్ టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 and -1/2. -13/7 ప్రోడక్ట్ అంటే ఏంటండి, ఇంటూ -1/2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 1 13 ఇంటూ డైరెక్ట్ ఇంటూ చేసేయచ్చు. 7 2 14. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, లాస్ట్కి ఈ రెండు ఆన్సర్స్ని డివైడ్ చేయమని చెప్తున్నారు. సో డివైడ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, -31/35 డివైడెడ్ విత్ 13/14. సో -31/35 divide will be multiplication, 14 numerator and 13 denominator. సో ఏదైనా టేబుల్లో క్యాన్సిలేషన్స్ అవుతున్నాయో చూడండి. 7 5s and 7 2s. సో ఇంకేమి క్యాన్సిలేషన్స్ అవ్వట్లేదు. బై -62/15 3s 65. ఇంతే అండి ఆన్సర్. సో ఏం చేసామండి, ఇక్కడ మనకి ఏం చెప్పారు, డివైడ్ చేయమన్నారు. దేంతో దేన్ని డివైడ్ చేయమన్నారు, సమ్ ఆఫ్ దిస్ బై ప్రోడక్ట్ ఆఫ్ దిస్. ఈ రెండింటిని సమ్ చేసి ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి వచ్చిన ఆన్సర్స్ని డివైడ్ చేయమన్నారు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ మనం ఈ రెండింటిని సాల్వ్ చేసుకున్నాం. సమ్ ఆఫ్ -13/5 and 12/7. ఆన్సర్ ఏమొచ్చింది, -31/35. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ. సో ప్రోడక్ట్ చేస్తే ఏమొచ్చింది, 13/14. సో డివైడ్ చేయగా ఏమొచ్చింది ఆన్సర్స్ మనకి -62/65. సో నెక్స్ట్, సో మనం ఈ వీడియోలో థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం. ఎవరైనా పాత వీడియోస్ చూడకపోయి ఉంటే తప్పకుండా మన ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా చూడండి. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.